అవినీతిలో కూరుకుపోయిన స్టాలిన్ పార్టీ స్వార్థం కోసం ఉత్తరం దక్షిణం అంటూ దేశాన్ని విభజించే కుట్రలు చేస్తోందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సందట్లో సడేమియాల సీఎం రేవంత్ రెడ్డి చెన్నై వెళ్లారన్నారు. కాంగ్రెస్ తో బీఆర్ఎస్ జతకట్టడం దురదృష్టకరమని అన్నారు లక్ష్మణ్. వరకు ఈ పునర్విభజన ఉండదని స్పష్టం చేసినప్పటికీ ఏమీ లేకపోయినా ఇవాళ స్టాలిన్ అక్కడ ప్రభుత్వము మొత్తం అక్కడ మద్యం కుంభకోణంలో కూరుకుపోయి అవినీతికి పాల్పడడం 10 సంవత్సరాలుగా ప్రజలు విసిగిపోయి మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ డిఎంకే స్టాలిన్ ప్రజల ఆగ్రహాన్ని పక్కదో పట్టించడానికి ఈరోజు దక్షిణ ఉత్తర అనేటువంటి ప్రజలను ఈ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. సందట్లో సడేమియా మాదిరిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అందులో కూడా ఈ రాష్ట్రంలో కూడా ప్రజలు తిరగబడుతున్నారు. దురదృష్టం ఏంటంటే వారికి ఇవాళ బీఆర్ఎస్ కూడా జత కట్టడం లేని అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఆ రకంగా రాజకీయం చేస్తున్నారు. ప్రజలు మాత్రం ఇవాళ తప్పకుండా తిప్పికొంటారు. 26 వరకు ఈ పునర్విభజన ఉండదని స్పష్టం చేసినప్పటికీ ఏమీ లేకపోయినా ఇవాళ స్టాలిన్ అక్కడ ప్రభుత్వము మొత్తం అక్కడ మద్యం కుంభకోణంలో కూరుకుపోయి అవినీతికి పాల్పడడం 10 సంవత్సరాలుగా ప్రజలు విసిగిపోయి మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ డిఎంకే స్టాలిన్ ప్రజల ఆగ్రహాన్ని పక్కదో పట్టించడానికి ఈరోజు దక్షిణ ఉత్తర అనేటువంటి ప్రజలను ఈ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. సందట్లో సడేమియా మాదిరిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అందులో కూడా ఈ రాష్ట్రంలో కూడా ప్రజలు తిరగబడుతున్నారు. దురదృష్టం ఏంటంటే వారికి ఇవాళ బీఆర్ఎస్ కూడా జత కట్టడం లేని అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఆ రకంగా రాజకీయం చేస్తున్నారు. ప్రజలు మాత్రం ఇవాళ తప్పకుండా